హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డిఎన్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్, అమీర్పేట్, హైదరాబాద్. 2025లో ఏదన్నా సూపర్ సక్సెస్ఫుల్, పీస్ఫుల్, రిస్క్లెస్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అది కూడా కేవలం 60 నిమిషాల్లో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ మిషనరీ మీకోసం తీసుకొచ్చాను, మెటల్ మార్కింగ్ మిషనరీ. ఈ మిషనరీ యూజ్ చేసుకునేసి మనము ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ మీద మనమైతే ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్స్, పెండెంట్స్, ఇయర్ రింగ్స్, లాకెట్స్, కడాస్, అదేవిధంగా బాటిల్స్, కైండ్ ఆఫ్ కార్పెట్ గిఫ్టింగ్, డైరీస్ అవ్వచ్చు, మీకు వ్యాలెట్స్ అవ్వచ్చు, కార్డ్ హోల్డర్స్ అవ్వచ్చు, చైన్స్ అవ్వచ్చు, రింగ్స్ అవ్వచ్చు, చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మీద అయితే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ మెటల్ ఐటమ్ మీద కేవలం 1 సెకండ్ 2 సెకండ్లు అయితే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చిన్న పిల్లలు కూడా ఆపరేట్ చేయొచ్చు, ఇంట్లో పెట్టుకొని కూడా మనం రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే సింగిల్ ఫేస్ కరెంట్ రన్ అవుతుంది. ఇంట్లో ఉన్న లేడీస్, చిన్నపిల్లలు, అదేవిధంగా మీకు టైం కన్స్టెంట్ ఉన్నా కూడా మీరు జాబ్ చేస్తూ ఏదైనా బిజినెస్ చేయగలగాలి అంటే కనుక ఈ మిషనరీ హైలీ సజెస్టబుల్. ఎందుకంటే కనుక దీని యొక్క పవరు అండ్ స్పీడ్ వచ్చేసి మీకు 1 గంటలో మీకు 600 ఐటమ్స్ మీద అయితే మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. మీకు బల్క్లో ఆర్డర్స్ వచ్చేసి మీకు బయట నుంచి కస్టమర్స్ ఐటమ్ తీసుకొస్తారు. మీరు జస్ట్ సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, జీరో మెయింటెనెన్స్ గల ఈ మిషన్ తీసుకుంటే కనుక గంటలో 600 ఐటమ్స్ వరకు మీరు ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్గా వేస్తామో కూడా మనం చూపిస్తాము. జనరల్గా ఎవరు యూజ్ చేయొచ్చు ఈ మిషనరీ అంటే కనుక మీకు గిఫ్ట్ షాప్స్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, ఫోటో స్టూడియోస్లో వాడుకోవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ మెటల్ వర్క్ చేసే వాళ్ళు, స్టీల్ ఐటమ్స్ లాంటివి చేసే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి ఏదైనా కొత్త బిజినెస్ కోసం చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ మిషన్ తీసుకునేసి కస్టమర్సే వాళ్ళ స్టీల్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ గిఫ్ట్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే కనుక వాళ్ళు ఒక 100 ఐటమ్స్ 200 ఐటమ్స్ తీసుకొచ్చేసి వాళ్ళు నేమింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి బౌల్స్ ఉన్నాయనుకోండి, కస్టమర్స్ తీసుకొస్తే మన దగ్గర జస్ట్ మనం బ్రాండింగ్ అయితే వేసి ఇస్తాము. బ్రాండింగ్ వేసినందుకు మనం ఛార్జ్ చేస్తాము. పర్ ఐటమ్ వచ్చేసి మనకు 50 రూపీస్ నుంచి, ఈవెన్ మనం బల్క్లో ఉన్నట్లయితే 1000 పీసెస్ అలా ఉంటే ఈవెన్ 5 రూపీస్ కూడా మనం ఛార్జ్ చేయొచ్చు. మనకు అయ్యే ఖర్చు వచ్చేసి మనకు పైసాస్, 1 పైసా 2 పైసలు వచ్చి ఖర్చు అయితే అవుతుంది. మన దీనికి వచ్చేసి రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే ఏమీ ఉండదు. మన జనరల్గా యూజ్ చేసే పవర్ ఒకటే ఉంటుంది. ఈ మిషన్ ఆపరేటింగ్ చాలా డెడ్ ఈజీ అయితే ఉంటుంది. మన మిషన్ ఇంకా ఆన్ చేయలేదు, ఏ విధంగా ఆన్ చేయాలనేది, ఏ విధంగా 60 మినిట్స్లో ఏ విధంగా దీన్ని ఆపరేట్ చేయాలని నేను క్లియర్గా మన ఇంజనీర్స్ వచ్చేసి మీ లొకేషన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిషన్ మీరు చూడాలనుకుంటే మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్లో ఉంటుంది, వచ్చి విజిట్ చేయండి. అదేవిధంగా మీరు మిషన్ కొన్న తర్వాత మీ లొకేషన్కి మా ఇంజనీర్లు ఈ మిషనరీ తీసుకొచ్చేసి అక్కడ అసెంబుల్ చేసేసి అక్కడే మీకు సాఫ్ట్వేర్స్ లోడ్ చేసేసి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా డెడ్ ఈజీగా ఉంటుంది, ఈజీగా మనీ చేసుకోవచ్చు. ఈ మిషనరీ యొక్క కాస్ట్ వచ్చేసి మనకు 1,50,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు దాంట్లో వచ్చేసి మీకు 20 వాట్స్, 30 వాట్స్, 50, 60, 100 వాట్స్ వరకు అయితే మన దగ్గర ఉంటాయి. మనంతా ఇన్హౌస్ అసెంబుల్ ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆన్ ద ఫ్లై అయితే సర్వీస్ ఉంటుంది. టన్నులు నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీర్స్ అయితే మన దగ్గర ఉన్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా మనం ఓన్గా సర్వీస్ చేస్తాము, ఓన్గా అసెంబుల్ చేస్తాం. కాబట్టి అన్ని నాలెడ్జ్ మన దగ్గర, ఆల్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ మన దగ్గర ఉంటుంది. ఇంజనీర్స్ కూడా ప్రాపర్గా ఆల్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకు నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఏ విధంగా ఆపరేట్ చేస్తామని చాలా సింపుల్గా చూపిస్తాను. అదేవిధంగా మన దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం ప్రాఫిటబుల్గా చేసుకోవచ్చు, 100 రూపాయలు ఏ విధంగా 500 రూపీస్ చేయొచ్చు అన్నది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ సింపుల్గా మనం గమనించినట్టయితే ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను ఒక కిచెన్ లాంటిది అయితే తీసుకుంటాను. ఈ కిచెన్ మీద నేను ప్రింటింగ్ చేస్తాను. ఎంత ఫాస్ట్గా, ఎంత ఈజీగా చేయొచ్చు నేను చూస్తాను. ఇక్కడ జస్ట్ సిస్టమ్ కూడా ఆన్ చేయలేదు, ఇంకా సిస్టమ్ కూడా ఆన్ చేద్దాం. మనకి ఎటువంటి సాఫ్ట్వేర్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు దీని గురించి. ఇక్కడ మన సాఫ్ట్వేర్ ఈజెడ్ క్యాడ్ 2 అని ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. దానికన్నా ముందు మనం మిషన్ అయితే ఓపెన్ చేయాలి. మిషన్ ఆన్ చేయడానికి ఇక్కడ మనం పవర్ సప్లై ఆన్ చేస్తున్నాము. ఎమర్జెన్సీ స్విచ్, మెయిన్ బోర్డు, గాల్వోమీటరు, లేజరు, జస్ట్ సింపుల్గా ఆన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేయాలి. మన సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాలేషన్ చేస్తే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా మన ఇంటర్ఫేస్ ఉంటుంది. చాలా తక్కువ టూల్స్ అయితే ఉంటాయి దీంట్లో, మీకు ఎక్కువ చేయాల్సింది ఏమీ ఉండదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే కనుక ఎక్స్పర్ట్స్ అని తీసుకున్నాను. మన కంపెనీ నేమ్ కూడా రాద్దాం ఇక్కడ. ఇది అదేవిధంగా ఫాంట్ మనం చేంజ్ చేసుకున్న ఫాంట్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. దీన్ని వచ్చేసి నేను ఫాంట్స్ ఇక్కడ ఉంటాయి, మనకి ఆల్మోస్ట్ 300 ఫాంట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా వీటితో పాటు ఇమేజ్ని ఏ విధంగా ప్రింటింగ్ చేయాలి, ఇమేజ్తో పాటు టెక్స్ట్, అదేవిధంగా డిఫరెంట్ లాంగ్వేజ్ ఏ విధంగా ప్రింటింగ్ చేయాలి, ఎవ్రీథింగ్ అయితే మనం చూపిస్తాము. ఇక్కడ మన స్పేస్ని అయితే తీసేసుకుందాం. ఇక్కడ నేను వచ్చేసి ప్రింటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కావాల్సిన హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను చేసుకుంటున్నాను. ఈ కావాల్సిన హైట్ అడ్జస్ట్మెంట్ ఎంత ఉండాలి, ఈచ్ ఐటెంకి ఏ ఐటెంకి ఎంత ఉండాలన్నది
మీకు క్లియర్గా మన ఇంజనీర్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ నేను F1 అయితే క్లిక్ చేస్తున్నాను. F1 క్లిక్ చేస్తే మనకు ఎక్కడ ప్రింటింగ్ అవుతుంది అనేది కనిపిస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ మార్క్ వస్తుంది. ప్రింటింగ్ ఎక్కడ అవుతున్నది కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మనకు కావాల్సిన సైజులో మనం సెట్ చేసుకుంటున్నాం దీన్ని. మన మిడిల్లో ప్రింటింగ్ అయ్యేలాగా కొంచెం పెద్దగా అయితే చేసుకున్నాను నేను. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకునేసి మనము పవర్ ఎంత ఇవ్వాలి అని చూసుకోవాలి. F1 క్లిక్ చేస్తే రెడ్ మార్క్ వస్తుంది. F2 క్లిక్ చేస్తే ప్రింటింగ్ అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా అవుతుందో క్లియర్గా చూడండి. హార్డ్లీ మనకు వచ్చేసి 1 సెకండ్, గట్టిగా చూసుకున్నట్లే 1 సెకండ్ అయితే అయిపోయింది. మనకి 1 సెకండ్ మన ప్రింటింగ్ అయితే అయిపోయింది. ఇంకొంచెం డీప్గా కావాలనుకుంటే ఇంకోసారి మనం ట్రై చేయొచ్చు. చూడొచ్చు ప్రింటింగ్ ఏ విధంగా అయిందో. చెప్పాను కదా, చిన్న పిల్లలు కూడా ఆపరేట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ లేజర్ ఉంది కదా, లేజర్తో కూడా ఎటువంటి హార్డ్నెస్ అయితే మనకు లేదు. ఇలాంటి ఐటమ్స్ మీకు ఎన్ని చేయాలనుకున్నా కూడా ఒక 600 ఐటమ్స్ వచ్చినా కూడా 1 అవర్లో అయితే మనం ఫినిష్ చేయొచ్చు. మీకు తక్కువ సమయం ఉంది, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు మళ్ళీ ఆఫీస్లో బిజీగా ఉంటాను లేకుంటే ఇంకా అనే ఆలోచనే లేదు మీకు. ఎందుకంటే కనుక మీకు ఆర్డర్స్ వస్తే ఈజీగా చేయొచ్చు మీరు. ఈవెన్ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పినా కూడా ఎవరైనా చేస్తారు ఈ మిషన్ యూజ్ చేసి ఆపరేట్ చేయడము. దీనికి సంబంధించి వాళ్ళకన్నా ట్రైనింగ్స్ మనం ప్రాక్టికల్గానే ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి హెడేక్ కూడా ఉండదు. మీరు ఇన్ కేస్ ఈ మిషనరీ పర్చేస్ చేయాలనుకుంటే కనుక మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది. అదేవిధంగా మనకి ఇప్పటికీ చాలామందికి ఇచ్చాం మన మిషనరీస్. మీ లొకాలిటీలో కూడా వెరిఫై చేసుకోవచ్చు, ఎలా ఉంది సర్వీసు, ఎలా ఉంది బిజినెస్ అనేది కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఐటమ్స్ అయితే నేను చూపిస్తాను. మనకు వచ్చేసి కార్పొరేట్ గిఫ్టింగ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. కార్పొరేట్ గిఫ్టింగ్లో వచ్చేసి మనకు ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా కార్డు హోల్డర్స్, వ్యాలెట్స్, కీ చైన్స్, ఇలా కాంబో కిట్స్ కూడా మన దగ్గర ఉంటాయి. 2 కాంబో, 3 కాంబో, 4 కాంబో, 5 కాంబోస్ అయితే ఉంటాయి. ఇలాంటి పర్సనలైజ్డ్ మర్చండైజ్ అయితే మన దగ్గర ఉంటుంది. రింగ్స్ అయితేనేమి, కడాస్ అయితేనేమి, బ్రేస్లెట్స్ అయితేనేమి, అలాంటివన్నీ. అదేవిధంగా మీకు పెన్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది, ఇక్కడ గమనించవచ్చు. ఇంకా అక్కడ ఉన్నాయి, మనం చూపిస్తాను, అక్కడ కూడా డిస్ప్లేలో కూడా ఉన్నాయి. ఈ పెన్ కలెక్షన్ అయితేనేమి, కాయిన్ హోల్డర్స్ అయితేనేమి, పర్సనలైజ్డ్ వ్యాలెట్స్ అయితేనేమి, టంబ్లర్స్ అయితేనేమి, ఇలాంటి మొబైల్ స్టాండ్స్ అయితేనేమి, ఈ ఐటమ్స్ మీరు అడిషనల్గా పర్చేజ్ చేయొచ్చు మన దగ్గర. సో దట్ మీరు జస్ట్ ప్రింటింగ్ చేసినందుకు కేవలం ప్రింటింగ్ చేసినందుకు 100 నుంచి 200 రూపాయలు ఎక్స్ట్రా పెట్టేస్తే అయితే మీరు సేల్ చేసుకోవచ్చు. ఇంకా ఐటమ్స్ అయితే చూపిస్తారండి నేను. ఇలాంటి పర్సనలైజ్డ్ మర్చెండైజ్ మన దగ్గర ఉంటుంది. ఇలాంటీ చైన్స్ అయితే మన దగ్గర ఉంటాయి మెటల్ మార్కింగ్ సంబంధించి. అదేవిధంగా ఇలాంటి జ్యువెలరీ ఐటమ్, ఇలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మీరు 30 రూపీస్ 40 రూపీస్లో మీరు పర్చేజ్ చేసేసి 200 రూపీస్ అయితే ఈజీగా సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫుల్ కడాసు, హాఫ్ కడాసు, రౌండ్ కడాసు, అదేవిధంగా గర్ల్స్కి సంబంధించి ఇలాంటివి డిఫరెంట్ కలర్స్లో హార్ట్ సింబల్స్తో రెగ్యులర్గా ఇలాంటి మర్చెండైజ్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. వీటితో పాటు మీకు టంబ్లర్ కలెక్షన్ అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ టంబ్లర్ కలెక్షన్లో ఆల్మోస్ట్ 25 వెరైటీ ఆఫ్ టంబ్లర్స్, వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి, హై క్వాలిటీ వాటర్ బాటిల్స్. అదేవిధంగా పెన్ కలెక్షన్ మీరు అక్కడ చూసారు, ఇక్కడ చూస్తున్నారు. అదేవిధంగా మీకు కాంబో కిట్స్ 2 కాంబో ఉంటుంది, 3 కాంబో, 4 కాంబో, 5 కాంబో. ఏదైనా ప్రీమియం గిఫ్ట్స్ మీరు ఇవ్వాలనుకుంటే మీ కార్పొరేట్ గిఫ్టింగ్ లాంటి కోసం ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా పర్సనలైజ్డ్ మర్చెంట్ ఇలాంటి వ్యాలెట్స్ అయితే మన దగ్గర ఉంటాయి. అదేవిధంగా నేమింగ్ ప్రింటింగ్ చేసుకునేందుకు ఈ విధంగా ఉంటుంది. ఈ టోటల్ కాస్ట్ వచ్చి మీకు 100 రూపీస్ అయితే అవుతుంది. మీ సేల్ వచ్చేసి 350 to 400 రూపీస్ అయితే ఈజీగా సేల్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీమియం వ్యాలెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇలాంటి లోటాస్, టంబ్లర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా చైన్ మోడల్స్లో చూస్తున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ 15 వెరైటీ ఆఫ్ చైన్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు 300-400 రూపీస్ ఈజీగా మనం మార్కెట్ అయితే చేసుకోవచ్చు. పోర్టబుల్ డైరీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. కార్డు హోల్డర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. 2-in-1 కాంబోస్ మన దగ్గర ఉన్నాయి. రింగ్స్ మన దగ్గర ఉన్నాయి. పర్సనలైజ్డ్ జ్యువెలరీ లేడీస్ సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా మాస్క్ సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా గిఫ్టింగ్ సంబంధించి ఉన్నాయి. ఇలాంటి క్లాక్స్, అదేవిధంగా డాక్టర్ కోట్స్, డిఫరెంట్ ఐటమ్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఎవ్రీ వీక్ మన దగ్గర 2 డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనం కొత్త తెస్తూనే ఉంటాం, లాంచ్ చేస్తూనే ఉంటాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైనా తక్కువ బడ్జెట్లో పీస్ఫుల్గా ఉండే బిజినెస్, రిస్క్లెస్ బిజినెస్, ట్రెండింగ్గా ఉన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఈ ఫైబర్ మార్కింగ్ మిషన్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. మీరు జాబ్ చేస్తూ కూడా ఈ బిజినెస్ అయితే మీరు రన్ చేసుకోవచ్చు. వేరే బిజినెస్లో మీరు గమనించినట్లయితే ఎక్కువ సమయం దానికి కేటాయించాల్సి వస్తుంది.
బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ అయితే మీరు చేసుకున్నా కూడా, ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసుకున్నా కూడా మీకు బిజినెస్ అయితే ఉంటుంది. ఏ విధంగా చేయాలి, మీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలనే దాని గురించి కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనము సెషన్స్ అయితే ఇస్తాము. మనం ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి వాటికి సంబంధించి సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. అదే మిషనరీ సంబంధించి కూడా మన టెక్నికల్గా కానీ సపోర్ట్ ఇవ్వడం కోసం అయితే కానీ, లేదంటే మీకు ట్రైనింగ్ ఇవ్వడం అయితే కానీ వాటికి సంబంధించి ప్రాపర్ ఇంజనీర్స్ అయితే మన దగ్గర ఉంటారు. మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది. ఇన్ కేస్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంటే కనుక కనిపిస్తున్న నెంబర్ కాలర్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకునేసి మన ఆఫీస్ని అయితే విజిట్ చేయండి. ఇవే కాకుండా 25 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మిషనరీస్ మన ఛానల్ అయితే ఉన్నాయి. దాని యొక్క లింక్ కూడా సార్ డిస్క్రిప్షన్లో ఇస్తారు. మీకు ఆ వీడియోస్ కూడా చూడండి. సో దట్ మీకు డెఫినెట్గా ఒక బిజినెస్ ఐడియా అయితే దొరుకుతుంది. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్. సో చూసారు కదండి వీడియో, ఎంత మంచి వీడియో అండి. జీరో ఇన్వెస్ట్మెంట్తో మనమైతే మనీని అయితే సంపాదించుకోవచ్చు. ఇంట్లో ఖాళీగా ఉన్న లేడీస్ అయినా పర్లేదండి, లేదు ఏదైనా జాబ్ చేస్తూ కూడా మాకు సైడ్ బిజినెస్ కావాలి ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇది మంచిగా యూస్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో కూర్చొని మనకు ఒక కంప్యూటర్, ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుందండి. ఇలా లేజర్ మెటీరియల్ ద్వారా మనమైతే చక్కగా మనం ఆదాయాన్ని అయితే పొందొచ్చు అనమాట. చాలా మంచి వీడియోస్ మా ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అడ్రస్ అయితే అమీర్పేటలో ఉందండి. సో కింద డిస్క్రిప్షన్లో కూడా ఫుల్ అడ్రస్ అయితే నేను మెన్షన్ చేస్తాను. సో ఇదండి వీడియో. ఎవరైనా కావాలి నాకు ఇది అన్నప్పుడు స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది, నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి.